హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో జలుబు, దగ్గు, అలాగే మనకి జ్వరము, తలనొప్పి ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మనకి ఒకవేళ బయట క్లైమేట్ని బేస్ చేసుకొని వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ లేకపోతే కొందరికి ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ప్రెగ్నెన్సీలో తలనొప్పి కానివ్వండి, జలుబు కానివ్వండి, లేకపోతే దగ్గు కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఫీవర్ కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయొచ్చా సో అని చాలామంది క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా. నా సలహా ఏంటంటే అస్సలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఓన్లీ ఐరన్, కాల్షియం, లేకపోతే మనకి ఫోలిక్ యాసిడ్, ఈ 3 మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ ఫీవర్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, లేకపోతే హెడేక్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కంపల్సరీ వెంటనే డాక్టర్స్ దగ్గరికి అయితే కంపల్సరీ వెళ్ళాలండి. ఎందుకంటే మనము ఎక్కువ హెడేక్ ఉన్నా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ ఫీవర్ ఉన్నా కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఒకవేళ ఎక్కువ హెడేక్ వల్ల లేకపోతే ఫీవర్ వల్ల చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్లా అనేసి చాలామంది కూడా ఒకవేళ మేబీ తెలియని వాళ్ళు సో కొందరు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న వాటిని మందులు వేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల బేబీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఓన్లీ డాక్టర్స్ చెప్పినటువంటి టాబ్లెట్స్ మాత్రమే యూజ్ చేయాలి. లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు సొంత ప్రయోగాలు, సొంత విషయాలు, సొంత ఆలోచనలు, సొంతంగా ఏ ట్రీట్మెంట్ అనేది అస్సలు చేసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో అసలుకి ఎటువంటి ఓన్ డెసిషన్స్ అనేవి అస్సలు తీసుకోకూడదండి. సో మీకు ఈ వీడియోకి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే వెంటనే ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.